వెల్కమ్ టు పెన్ పాయింట్. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో కానివ్వండి, ఎప్పుడైనా సరే ఎలాంటి అవినీతి కార్యక్రమాలు జరిగినా, ఎక్కడ అక్రమాలు జరిగినా వాటన్నిటి మీద చర్యలు తీసుకుంటాము. ఆ చర్యలు తీసుకునే క్రమంలో ఉన్నవాళ్ళు, ఎదురుగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మేము కేర్ చేయము అంటూ మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనలు చూస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు వ్యవహరించే తీరు, ఆయన కామన్ సెన్స్ని ఏమైనా వదిలేసి ముందుకు వెళ్తున్నారన్న అనుమానం వచ్చేలాగా ఉంది. అలాంటి ఒక ఘటన ఈ మధ్యకాలంలోనే జరిగింది. అంతేకాకుండా ఈ ఘటన జరిగిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆ తర్వాత ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో ఆ వ్యక్తి ఇచ్చిన రెస్పాన్స్తో దీని మీద కాస్త ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏదైతే ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారో ఆయన పేరు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగాను, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగాను ఆయన పనిచేశారు. అంతేకాకుండా ఆయన కుటుంబ నేపథ్యం చూసినా, లేదా ఆయన రాజకీయ వారసత్వం చూసినా సరే చాలా పెద్దగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా చాలా కాలం నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి కూడా రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తులుగా మనందరికీ తెలిసిన అంశమే. ఈ నేపథ్యంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పైన ఎవరైనా ఆరోపణలు చేస్తే ఆ నేపథ్యంలో ఒక సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకొని, లేదా అక్కడ వాళ్ళు చెప్తున్న దాంట్లో నిజ నిజాలు ఏంటి అని తెలుసుకొని మాట్లాడి ఉంటే బాగుండేదేమో అన్న ఒక అంశం అయితే తెరపైకి వస్తుంది. మీ శత్రువైనా సరే, మీ విపక్ష పార్టీ అయినా సరే, వాళ్ళ మీద ఎవరి మీద ఆరోపణలు వచ్చాయంటే అది నిజమై ఉంటుంది అన్నదానికన్నా ఇందులో నిజమెంత ఉంది అని ఆలోచించి చేస్తే బాగుండేది అన్నది కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు. దీనికి కారణం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఆ కార్యక్రమంలో ఒక రైతు లేచి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిస్కషన్ చేస్తూ, నా 4.5 ఎకరాల స్థలాన్ని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనుచరులు దాన్ని కబ్జా పెట్టారు అని చెప్పంగానే దాన్ని నేను క్లియర్ చేసుకోవడం కోసం ఎన్నిసార్లు బయటికి వెళ్ళినా, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళినా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా నాకు రెస్పాన్స్ లేదంటూ కంప్లైంట్ చెప్పారు. ఆ కంప్లైంట్ చెప్పిన తర్వాత ఏం జరిగింది అనేది మనం చూడాల్సిందే. సో ఆ రైతు మాటల్లో ఆయన ఏం చెప్పారో ఒకసారి విందాం. బుగ్గన్న రాజనాథ్ రెడ్డి నాది 4.5 ఎకరా ఆక్రమించుకున్నాడు. 2022లో కోర్టులో తీసుకొచ్చినాడు. ఫైన్ కోర్టులో స్టే తీసుకొచ్చి స్టే చేసిన ప్యాపులు ఎంఆర్ఓ గారు, ప్యాపులు సిఏ గారు, డోన్ ఆర్డీఓ గారు, కలెక్టర్ మేడము ఒక్కొక్కసారిగా 6 మాటలు తిరిగినాం. కానీ నాకు స్పందించలే. కలెక్టర్ మేడం దగ్గరికి 6 మాటలు ఇచ్చి వచ్చిన అర్జీలు. మేడంతో మాట్లాడుతున్నాను, సర్లే మేడం అన్నాము. ఆర్డీఓ సారికి 4 మాటలు ఇచ్చిన, ఎంఆర్ఓకు 32 సార్లు అర్జీలు ఇచ్చిన, స్పందించాల. ప్యాపిల్ ఎంఆర్ఓ అనుమతించి చేనులే పోతాం మేడం, 110 ఏళ్ళ చేను నేను ఏ ప్రకారంగా బుగ్గరాజానికి ఇచ్చి పెట్టాలా అని అడిగినాం. నువ్వు ఇస్తేనే కదా నీకు కలెక్టర్ దగ్గర చేను ఇది అంటది ఎంఆర్ఓ. ఆర్డీఓ సారికి వచ్చినాం, ఏ లేదు. కానీ భూమి 110 ఏళ్ళ భూమి పొద్దు 4.5 ఎకరా ఇడిచిపెట్టుకోవాలంటే నేను ఏ ప్రకారం ఇడిచిపెట్టుకోవాలా? ఎక్కడ తిరిగినా ఎస్ఐ చేనులో పోతే పట్టకొత్తాడు, ప్యాప్ల ఎస్ఐ చేనులో పోతే కేసు రాసా నాది నా కొడుకుందా పెద్ద ఆయన ఏ కేసు రాయ అన్నాడు. ఓటర్న ఈ ప్రకారంగా వైఎస్ఆర్లకు ఇబ్బంది పెట్టి మా పొలం దెంకపోయి మమ్మల్ని ఇంట్లో రానికుండా చేనులోకి రానికుంటే ఏం తిప్పలు పడాలి రైతుని. ఓకే తమ్ముడు, నీ పేరేంటి? రామచంద్ర, పోలెం రామచంద్ర, పోదొడ్డి గ్రామం, ప్యాపిల్ మండలం, డోన్ తాలూకా, నంద్యాల జిల్లా. నువ్వు తిరిగి అలసిపోయావు, చాలా నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు. సో రైతు చేసిన ఆరోపణ ప్రకారం 110 సంవత్సరాల నుంచి తమ ఆధీనంలో ఉన్న ఒక భూమిని 4.5 ఎకరాల స్థలాన్ని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కబ్జా పెట్టారు. దాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. నేను కోర్టుకు వెళ్ళాను. కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా 32 సార్లు ఎంఆర్ఓ, 4 సార్లు ఆర్డీఓ, 6 సార్లు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే నాకు న్యాయం జరగలేదు అని చెప్పిన మాట. అది 2022 నుంచి ఇప్పటిదాకా సాగుతుంది. అంటే దాదాపుగా 4 ఏళ్ల పాటు ఆ గొడవ జరుగుతుంది అనేది ఆయన చెప్పిన మాట. వెరీ గుడ్. సో దీని మీద వివరణ తీసుకునేందుకు అక్కడే ఉన్న ఆర్డీఓ వెంటనే రెస్పాండ్ అయ్యారు. అది చంద్రబాబు నాయుడు పిలిపించి అడిగారు. ఆర్డీఓ ఈ ఇష్యూ గురించి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. సార్ పక్కన అసైన్డ్ పట్టాలు ఉన్నాయి సార్, అది కావాలంటున్నారు సార్. అసైన్డ్ పట్టాలు ఉన్నాయి సార్, వీళ్ళు కన్ఫర్మేషన్ సార్. అసైన్మెంట్ పట్టా ఈందా
వాళ్ళది ఏరే వాళ్ళది సార్, ఏరే వాళ్ళది సార్ అసైన్డ్ పట్టాలు. ఆయన చెప్పేది మీరు నువ్వు కొంచెం జాగ్రత్తగా నీకు తెలియకపోతే స్టడీ చేసుకో సార్ మంచిది సార్. మళ్ళా నువ్వు స్టడీ చేసుకోకుండా సార్ నువ్వు స్టడీ నేను డెప్త్కి వెళ్తాను. సరే సార్ మంచిది సార్. నేను డెప్త్కి వెళ్ళిన తర్వాత తప్పుంటే మాత్రం నీకు చాలా ప్రమాదంలో పడతాను. నా దగ్గర చెప్తాను, గుర్తుపెట్టుకో. సార్ మంచిది సార్, మంచిది సార్. సో ఆర్డీఓ చెప్పిన దాని ప్రకారము అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తన పేరు మీద పట్టాగా కావాలని కోరుకుంటున్నారు. అది ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మేబీ ఆర్డీఓ కానివ్వండి, ఎంఆర్ఓ కానివ్వండి, కలెక్టర్తో సహా ఎవరైనా సరే దానికి ఆయనకి హెల్ప్ చేయలేకపోయారనేది మనకు అర్థమవుతుంది. సరే, దానికి వచ్చే లాజికల్గా పక్కన పెడదాం. ఆ ప్రాంతంలోకి ఆ ల్యాండ్ మీదకి వెళ్ళినప్పుడు ఎస్ఐ కానీ సిఐ కానీ కేసులు పెడుతున్నారు, దాని మీద వెళ్ళొద్దని చెప్తున్నారు అంటే ఖచ్చితంగా అక్కడ ఆయనకు ఆ గ్రౌండ్ లేదు అన్న విషయం అర్థమవుతుంది. అది కూడా పక్కన పెడదాం. కానీ సీఎం స్థాయిలో ఉండి అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డైరెక్ట్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అని అంటే ఈయన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పైన కానివ్వండి, మిగిలిన వాళ్ళందరిపైన కానివ్వండి అవినీతి కబ్జా ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు చేసే నేపథ్యంలో వాటి మీద రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం వచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం. కాబట్టి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దాని మీద రెస్పాండ్ అయ్యారు. ఒకసారి ఆయన ఆడియో కూడా ఒకసారి మనం విందాం. సందర్భమేమి పట్టాదారు పాస్బుక్ల డిస్ట్రిబ్యూషన్. ఒక అర్జీదారుడు వచ్చి ఏమని చెప్తారు, ఏదో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అని చెప్పి నా పేరు ప్రస్తావన చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన అడగడం జరిగింది, వాళ్ళ అనుచరులు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఏమని చెప్పడం జరిగింది, 32 సార్లు పోయి నేను తహసీల్దార్కు పోయి ఇచ్చినాను, 6 సార్లు కలెక్టర్కు, 6 సార్లు ఆర్డీఓకు. ఈ భూ వివాదాలకు సంబంధించి ఒక క్లియర్ కట్ ఒక పద్ధతి ఉంది. ఎవరికన్నా కానీ ఒకవేళ న్యాయం జరగాలి అని అంటే తహసీల్దార్ దగ్గర అర్జీ పెట్టుకుంటారు, రెవెన్యూ ట్రిబ్యునల్ కోర్టు ఉంటుంది, ఆర్డీఓ దగ్గర, ఆ తర్వాత కలెక్టర్ అర్జీ ఉంటుంది, ఆ తర్వాత కోర్టు కూడా ఉంటుంది. ఇదేమంతా న్యాయంగా జరిగేదే. మరి వీళ్ళు ఎప్పుడన్నా ఆయన ఏమంటాడు, ఆ అబ్బాయి 2002 నుంచి అని అంటే ఇన్ని సంవత్సరాలుగా ఏ రోజు కూడా మీరు పోయి చేయలేదా ఈ ప్రక్రియ? పోనీ మీ దగ్గరికి అర్జీదారుడు వస్తాడు, ఏ ప్రజాప్రతినిధి దగ్గరికైనా అర్జీదారుడు వస్తారు. వచ్చిన తర్వాత ఏమని చెప్తారు, కలెక్టర్ గారికి ఇచ్చి ఇది విచారించండి, నిజ నిర్ధారణ చేయండి అని చెప్తారు. అంతే కదా ఎవరైనా కానీ చెప్పేది. మీరు అక్కడ ఆయన నా పేరు ప్రస్తావన చేస్తూనే సంతోషంగా అసలు మంత్రి గారిని, రెవెన్యూ శాఖ మంత్రిని దిగి పోయి తీసుకోపు అని అంతనా? రెవెన్యూ శాఖ మంత్రి పాపం ఆయన ఆగినాడు, దిగాలనా ఏం చేయాలని, దిగిపోయి తీసుకోపు అర్జీదారుని దగ్గర. అంత ఉత్సాహం మీ మొగంలో కళ, సంతోషం. పోనీ అన్ని చోట్ల కూడా అర్జీదారుని దగ్గర మంత్రి పోయి తీసుకుంటున్నారా? అంటే దీన్ని ఏమర్థమవుతుంది, ఇది కంప్లీట్గా ప్రతి ఒక్కటి కూడా రాజకీయ కోణంలో చూడాలని. సందర్భం ఏమి? సో ఓవరాల్గా చూస్తే ఇష్యూ మీకు అర్థమైంది కదా. ఒకరు ఆరోపణ చేశారు, ఆరోపణ చేసిన దాని మీద చర్యలు ఉంటాయని చెప్పే క్రమంలో ఆయన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కాబట్టి, వెంటనే ఆయన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి, అందులో కీలకమైన నేతగా ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలోనే వాళ్ళు వెంటనే ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ఏం చేయాలన్న దాని మీద కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. ఆయన రెస్పాండ్ అవ్వడం ఏంటంటే, ఎవరైనా సరే వచ్చి ఒక ఆరోపణ చేసినప్పుడు లేదా ఎవరైనా వచ్చి ఒక మాట మాట్లాడినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఆ అర్జీ తీసుకొని ఆ అర్జీ వెనకాల ఉన్న నిజ నిజాలని మీరు ఫైండ్ అవుట్ చేయండి, తప్పు చేస్తే దాని మీద చర్యలు తీసుకోండి అని బుగ్గన రాజేంద్ర చాలా క్లియర్గా ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ ల్యాండ్ అయితే ఇంకోరు ఎవరన్నా కబ్జా పెడితే దాన్ని ఎలా వెనక్కి తిరిగి తీసుకునేందుకు అవకాశం ఉంది అన్నది అవి ఏవీ చేయకుండా కేవలం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనే పేరు వినిపించగానే ఆహా దొరికేశాడు ఒక వైసీపీ నాయకుడు అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడిన పద్ధతి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అన్నది ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మరొక కీలకమైన అంశము, ఆ వచ్చిన కంప్లైంట్లో వాస్తవం ఉందా లేదా ఈ విషయంపైన ఆయన ఆలోచించాలి. అలా ఆలోచించారా లేదా అన్న దానిపైన కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రెవెన్యూ విభాగం పట్ల అంత అవగాహన ఉన్న మీరు అలా రెస్పాండ్ అవ్వడం కరెక్టేనా అన్నది ఆయన అడుగుతున్న ప్రశ్న. ఇక ఆయన ఒక పిటిషన్ వచ్చినప్పుడు ఆ పిటిషను 2 ఏళ్లుగా 10 సార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నా తనకు న్యాయం జరగలేదు అనే మాట మాట్లాడారు అంటే అతనికి అందులో గ్రౌండ్ లేదు, అతని వైపు నిజాయితీగాను న్యాయమో లేదు అన్న ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి తప్ప ఇప్పుడు అధికారంలోకి వచ్చి 20 నెలలు అయిన తర్వాత కూడా ఆయనకు న్యాయం జరగలేదు అని చెప్తున్నారు అంటే అయితే మీ అధికారంలో మీ అధికారుల దగ్గర ఒక జవాబుదారీతనం లేదని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఈయన నిజంగానే న్యాయం లేకపోయినా సరే ఏమైనా ఆయన కోరుకుంటున్నారా? దాన్ని ఎందుకు అధికారులు ఆయన్ని
పబ్లిక్కి రెస్పాండ్ అవ్వట్లేదు అనేది. సో ఎవరైనా సరే ప్రతిపక్షం మీద మాట్లాడంగానే రెస్పాండ్ అవ్వాల్సిన దానికన్నా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, అదే సందర్భంలో ఆర్డీఓ అక్కడ ఉండి మరి లేదు అది పట్టా ల్యాండ్లు అసైన్ ల్యాండ్స్ అని చెప్తున్నప్పుడు దాని గురించి ఆలోచించకుండా ఆయన్నే బెదిరించేలాగా మాట్లాడడము ఏమాత్రం సమంజసమో అని అడుగుతున్నారు. 40 ఏళ్లకు పైగా రాజకీయ ఇది ఉంది, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ అన్నిటి అంశాలపైన మీకు పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా రెస్పాండ్ అయ్యారు అన్నది ఆయన అడుగుతున్నారు. అంతేకాకుండా ఆయన ఇంకొక విషయాన్ని చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎందుకంటే 100 ఏళ్ల క్రితం నేను ఏ ఇంట్లో ఉన్నామో ఇప్పుడు కూడా అదే ఇంట్లో ఉంటున్నాము. మాకు సంబంధించి, మా కుటుంబానికి సంబంధించి, మా అనుచరులకు సంబంధించి మీకు ఎలాంటి అనుమానం ఉన్నా సరే మీరు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా మా కుటుంబానికి సంబంధించి మేము ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెప్పాలి అనుకున్నప్పుడు 200% మా ఆస్తుల్లో ఉన్న 75% ఆస్తులు దానం చేసిన చరిత్ర మా కుటుంబానికి ఉంది. అలాంటప్పుడు మీరు ఇలా మాట్లాడడం ఏంటి? మీరు అనుమానం ఉంటే నాతో పాటు మా ఊరికి రండి, వస్తే మీకు ఏం కావాలో ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, వీలైతే నేనే మొత్తం అంతా తిరిగి చూపిస్తాను అనే విధంగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక కుటుంబం ఏదైతే 70% వాళ్ళకి సంబంధించిన ఆస్తులు అవి దానం ఇచ్చిన వాళ్ళని మీద మీరు ఇలాంటి ఆరోపణలు ఎవరో ఒక వ్యక్తి చేస్తే ఎట్లా మీరు చేస్తారు అన్నది ఆ పాయింట్. అంతేకాకుండా మా ఆస్తులు ఏమేమి ఉన్నాయో మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఇబ్బంది ఏం లేదు, రండి. మీరు ఆ ఆస్తులను చూడాలంటే మీకు ఒక రోజు సమయం పడుతుంది కాబట్టి మీరు వీలు తీసుకొని రండి మా ఊరికి, నేనే వ్యక్తిగతంగా ఉండి మీతో పాటు తిరిగి మొత్తం ఆస్తులు నేను మీకు చూపిస్తాను అని. ఇక 100 ఏళ్ల క్రితం మీరు ఎక్కడున్నారో మీకు తెలియదు, మీ అనుచరులు ఎక్కడ ఉంటారో మీరు చెప్పగలరా? చెప్పలేరు. కానీ నేను మాత్రం ఈరోజు కూడా నా గురించి చెప్పగలను. ఎందుకు అంటే 100 ఏళ్ల క్రితం నేను ఏ ఇంట్లో అయితే ఉన్నానో, నా కుటుంబం ఏ ఇంట్లో అయితే ఉందో, నా వంశం ఏ ఇంట్లో అయితే పెరిగిందో అదే ఇంట్లో నేను ఇప్పుడు కూడా ఉంటున్నాను అనే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఆయన ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. ఆ అడ్డివోని అక్కడ ఉన్నప్పుడు భూమి వ్యవహారము, అసైన్డ్ భూమి, పిటిషన్ దానికి సంబంధం లేదని ఆయన చెప్తున్నప్పుడు మీరు మాత్రం ఆయన మాటలు వినకుండా ఆయనే బెదిరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అన్నది ఆయన అడిగే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా చూస్తే ఈ అంశం ఏదైతే ఉందో ఈ అంశము చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ మీద, ఆయన అవగాహన మీద, ఆయన ఆలోచన విధానం పైన క్వశ్చన్స్ రైజ్ అయ్యేలాగా ఉన్నాయన్నది ఆయన మాట. సో దీన్ని ఒకసారి మనము విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ బాలా సీనియర్ అడ్వకేట్ మనతో పాటు లైన్లో ఉన్నారు, అలాగే రాజకీయ విశ్లేషకులు ఉన్నారు కదా, ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాలా గారు, ఇక్కడ 2 అంశాలు. మొదటిది, ఏదైనా సరే ఒక వ్యక్తి వచ్చి నా ల్యాండ్ని ఇంకోరెవరో కబ్జా చేశారు, లేదా ఇంకోరెవరో నా ల్యాండ్ గురించి నేను ఫైట్ చేస్తున్నా, 10ల సంఖ్యలో ఎంఆర్ఓ దగ్గరికి, 10ల సంఖ్యలో ఆర్డీఓ అలాగే కలెక్టర్ దగ్గర పోయినా సరే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి ఇమ్మీడియట్గా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలా రెస్పాండ్ అవ్వాల్సిందంటారు? మేబీ మీరు ఆ వీడియో చూస్తుంటే ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారు? మీ విశ్లేషణ ఏంటి యాజ్ అన్ అడ్వకేట్? బేసికల్ గా ఒక చీఫ్ మినిస్టర్ అనే వ్యక్తి ఒక ఎగ్జిక్యూటివ్ అథారిటీలో ఉంటారు కాబట్టి ఒక రిప్రజెంటేషన్ తీసుకున్న తర్వాత ఆ రిప్రజెంటేషన్ ని కన్సర్న్ అథారిటీకి ఫార్వర్డ్ చేయడం అనేది ఇట్స్ అ బేసిక్ రూల్ ఆఫ్ ఫండమెంటల్ రూల్ ఆఫ్ లా. ఈ ఫండమెంటల్ రూల్ ఆఫ్ లా ని ఎవరైతే ఒకవేళ పాటించలేదో అతను చీఫ్ మినిస్టర్ పోస్ట్ కి అర్హుడు కాదు. ఎందుకంటే ఆల్ ఎమ్మెల్యేస్ కన్సాలిడేటెడ్ గా గవర్నర్ కి ఒక రికమెండేషన్ ని పంపిస్తారు, రెఫరెండమ్ ఆఫ్ రికమెండేషన్ పంపిస్తారు. ఏమని? మేము ఈ ఎమ్మెల్యేని చీఫ్ మినిస్టర్ గా మేము ఎలక్ట్ చేసుకుంటున్నాము, ఇతనే మాకు చీఫ్ గా ఉంటాడు అని చెప్పేసి. అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. చీఫ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అంటే ఆయన అసెంబ్లీలో లాలు తయారు చేస్తాడు, అలానే గవర్నమెంట్ లో ఉన్న లాని ఏ విధంగా డ్రాఫ్టింగ్ చేయాలో కూడా మానిటర్ చేసే వ్యక్తి. అంటే అసైన్డ్ ల్యాండ్ కి సంబంధించిన యాక్ట్ ఒకటి ఉంది, ప్రొహిబిషన్ కి సంబంధించిన యాక్ట్ ఒకటి ఉంది, లేకపోతే ఒకవేళ భూమి ఎవరైనా కబ్జా చేశారనుకోండి వాళ్ళకి సంబంధించిన దానికి కూడా ప్రాసెస్ ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి దానికి ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు వీళ్ళు చూసుకుంటారు. అంటే నథింగ్ బట్ ఇప్పుడు మీకు బినామీ ప్రాపర్టీస్ తీసుకున్నవి కావచ్చు, లేకపోతే గ్రాబింగ్స్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా ఒక చీఫ్ మినిస్టర్ అధికారి ఎక్స్ అనే ఎమ్మెల్యే మీదనో మినిస్టర్ మీదనో ఇలాంటి ఏదైనా అలిగేషన్స్ వచ్చిందంటే ఇమీడియట్ గా ఎంఆర్ఓని పిలిచి పబ్లిక్ గా అలా తిడుతున్నాడంటే ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆ చీఫ్ మినిస్టర్ మీద ముందు కంప్లైంట్ పెట్టాలి, సెక్రటరీకి యాక్షన్ తీసుకోవాల్సింది గవర్నర్ కి పెట్టాలి. ఎందుకు అంటే ఒక పబ్లిక్ ఆఫీసర్ ని ఇంకొక పబ్లిక్ సుపీరియర్ అథారిటీ ఏ విధంగా అట్లా హ్యూమిలేట్ చేస్తాడు? ఇట్స్ నథింగ్ బట్ వైలేషన్ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ ఏపీ సర్వీస్ రూల్స్. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ నువ్వు సూపరింటెన్సీ పవర్ ఉన్నంత మాత్రాన హ్యూమిలేట్ చేయకూడదు. ఇప్పుడు ఒక కలెక్టర్ సపోజ్ ఆయన కింద ఉన్న జాయింట్ కలెక్టర్ నో డిప్యూటీ కలెక్టర్ నో తిడితే ఊరుకుంటారా? వాళ్ళు ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తారు. ఎందుకు? ఇట్స్ ఫండమెంటల్ రైట్స్ అవి, ఫండమెంటల్ రూల్స్ అవి. అలాంటిది ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి పబ్లిక్ లో ఒక ఆర్డీఓ స్థాయి వ్యక్తినో, లేకపోతే ఎంఆర్ఓ స్థాయి వ్యక్తినో, లేకపోతే కలెక్టర్ నో, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ నో, ఐఏఎస్ ఆఫీసర్ నో ఇలా హ్యూమిలేట్ చేసే విధంగా బిహేవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండో విషయం ఏంటంటే పబ్లిక్ కూడా గమనించాల్సిన, ఈయన 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంతా ఏమీ లేదు, తూతూ మంత్రం లాంటిది అనేది అర్థమైపోతుంది.
ఎందుకంటే ఈయన చుట్టుపక్కల ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే ఈయన చుట్టుపక్కల ఉన్న అడ్వైజర్లు వాళ్ళు చేసింది తప్పనిచ్చి ఈయనకు శూన్యము జీరో నాలెడ్జ్ అనేది క్లియర్ కట్ గా ఈ రోజు మనకు అర్థమైపోతుంది. ఎందుకు అర్థమైపోతుందంటే బేసికల్ గా ఏ డిగ్రీ లేదంటే గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తిని అడిగినా కూడా ఎవరైనా భూమి కబ్జా చేసినా లేకపోతే భూమిని ఎవరైనా తీసుకున్నా ఎక్కడికి వెళ్తారు? బేసికల్ గా ఆ కన్సర్న్ అథారిటీస్ దగ్గరికి వెళ్తారు, కంప్లైంట్ చేస్తారు. వాళ్ళు పట్టించుకోకపోతే పబ్లిక్ గ్రీవెన్సెస్ ఏవైతే మండే గానీ సండే గానీ పెడతారో ప్రజా దర్బార్ లాంటివి అక్కడ ఎగ్జిక్యూటివ్ అథారిటీకి ఇస్తారు. అక్కడ ఎమ్మెల్యేనో మినిస్టరో లేకపోతే ఇంకోరో ఉంటారు. అట్ ద సేమ్ టైం ఒకవేళ చీఫ్ అయితే బాలగారు అయితే అక్కడ జరిగిన పరిణామంలో కూడా అక్కడ ఉన్న వ్యక్తి ఆర్డీఓ డైరెక్ట్ చెప్తున్నారు. అక్కడ ఆర్డీఓ ఎవరికైతే 4 సార్లు వెళ్ళి నేను పిటిషన్ ఇచ్చానని ఈ కంప్లైంట్ చెప్పారో ఆయన అక్కడే చెప్తున్నారు, సార్ అది అసైన్ ల్యాండ్, పక్కన ఉన్న అసైన్ ల్యాండ్ కావాలని ఆయన కోరుకుంటున్నారు, సో అది ఇవ్వడం పాసిబుల్ కాదు. మరి కోర్టు నుంచి ఆయనకి ఏమొచ్చింది అన్న దాని మీద అక్కడ డిస్కషన్ లేదు, కానీ అది అసైన్ ల్యాండ్ కాబట్టి నేను ఇవ్వలేకపోయాను అంటే జాగ్రత్త చూసుకో, నువ్వు తెలియకుండా ఏది పడితే అది చెప్పొద్దు, ఒకసారి దాని మీద ఏమంటారు దాన్ని ఒకసారి చెక్ చేసుకుని తర్వాత చెప్పలేకపోతే చర్యలు ఉంటాయని చెప్పేసి ఈ నేపథ్యంలోనే ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేశారు ఎవరు, మన బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు. ఏంటంటే ఇది తిరుమల లడ్డు వ్యవహారంలో నాకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఈవో శ్యామలరావు కూడా వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నం చేస్తే అప్పుడు ఆయన్ని బుల్డోజ్ చేసి మీరు లేదు అక్కడ జరిగింది అని చెప్పారు కదా, ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగానే మాట్లాడుతున్నారు. సో మీ కింద పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి, వినిన తర్వాత మీరు రెస్పాండ్ అవ్వండి, అంతేగాని వాళ్ళు చెప్పేది అబద్ధమని మీరు ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఒక మాట మాట్లాడారు. సో కంపారిజన్ కింద అధికారులను బుల్డోజ్ చేస్తున్నారు, కంపారిజన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే వ్యాఖ్యానించారో నువ్వు కనుక్కొని నాకు అసర్టైన్ చేసుకున్న తర్వాత చెప్పు అన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడుకి అదే పాలసీ గానీ అదే రూల్ గానీ అదే ఈక్వాలిటీ గానీ ఫండమెంటల్ రూల్స్ గానీ పాటించడానికి ఇచ్చేత కదా. అంటే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన రిపోర్ట్ లో కన్క్లూజన్ లేకుండా ఏ విధంగా పబ్లిక్ కి అడ్వర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు, మిస్ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ఆయన కనుక్కోకుండా తెలుసుకోకుండా ఈ మన సోకాల్డ్ డీసీఎం ఎవరైతే ఉన్నారో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఇప్పుడు మనం చీఫ్ మినిస్టర్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళిద్దరు ఏ విధంగా చెప్పారు? మరి ఒక ఆర్డీఓకు వర్తించింది, వీళ్ళకి ఎందుకు వర్తించలేదు? వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్డీఓ, ఎంఆర్ఓ లేకపోతే కలెక్టరు లేకపోతే మినిస్టరు, చీఫ్ మినిస్టర్ వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్స్. ఈ బేసిక్ ఫండమెంటల్ ని మర్చిపోతున్నారు. ఈ బేసిక్ ఫండమెంటల్ రూల్స్ చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అంటే యాజ్ మై ఒపీనియన్, ఎందుకంటే మేము ఈ సిస్టమ్ ని చూస్తుంటాము, సిస్టమ్ లో పనిచేస్తుంటాము, సిస్టమ్ తప్పుల్ని మేము ప్రతిరోజు కూడా పెన్ను పెట్టి మేము పేపర్ మీద రాసేవాళ్ళం. మాకు బాగా తెలుసు అంటే లా ఏం చెప్తుంది, రూల్స్ ఏం చెప్తాయి, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఏం చెప్తుంది, డాక్టరీన్స్ ఏం చెప్తున్నాయి, ఫండమెంటల్ రూల్స్ ఏం చెప్తున్నాయి, దీనికి సంబంధించిన ప్రెసిడెంట్స్ ఏం చెప్తున్నాయి, ఇవన్నీ మేము ఎవ్రీడే మేము దాని మీద వర్క్ చేసేవాళ్ళం. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఈ యొక్క వ్యాఖ్యలను కానీ యాక్ట్లను కానీ ఒకసారి చూస్తే ఆయనకు ఎగ్జిక్యూటివ్ కి సంబంధించింది కానీ రూల్ ప్రొసీజర్ కి సంబంధించింది కానీ కాన్స్టిట్యూషనల్ లో ఇచ్చిన ఫండమెంటల్స్ దానికి సంబంధించింది కానీ రెస్పాన్సిబిలిటీస్ కి సంబంధించింది కానీ ఆ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లో ఇచ్చిన మ్యాండేట్స్ ఒక లెజిస్లేటర్ మెయింటైన్ చేయాల్సిన ప్రొసీజర్స్ ని కూడా ఆయనకు తెలియట్లేదు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కూడా. అంటే హీఈస్ ఇన్కెపాసిటీ అయినా ఉండాలి, లేకపోతే 2 ఏజ్ రీత్యా అంటే వయసు పైబడినప్పుడు బేసికల్ గా మైండ్ ఫర్గెటివ్నెస్ అనేది కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆయనకి మైండ్ ఫర్గెటివ్నెస్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఆయన చాలా విషయాలు మర్చిపోతున్నారు. కాబట్టి దీని వల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అయితే బాలగారు ఇక్కడ మీరు బీయింగ్ ఏ పొలిటికల్ అనలిస్ట్ పదవి నుంచి తొలగించాలి. ఒక్క నిమిషం, ఆయన ఇమీడియట్ గా చీఫ్ మినిస్టర్ పదవి నుంచి తొలగించాలి. ఎందుకంటే మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో ఉంటే 1,20,00,000 పైన కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్క పెద్ద మనిషి అంటే ఒక ఫాదర్ లాంటి వాళ్ళు 60 ఏళ్ళు దాటిపోతే వాళ్ళ డెసిషన్స్ ని పక్కన పెడతారు, ఓన్లీ సజెషన్స్ మాత్రమే తీసుకుంటారు. అలానే చంద్రబాబు నాయుడు గారిని ఒక డెసిషన్స్ ని పక్కన పెట్టి ఆయన సజెషన్స్ మాత్రమే తీసుకునే విధంగా ఉండాలి. కానీ ఎగ్జిక్యూటివ్ లో కూర్చోబెడితే మాత్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకో 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడానికి ఎటువంటి సందేహం లేదు అని మనం పొలిటికల్ అనలిస్ట్ గా చెప్పండి. మీరు నేను చెప్పట్లేదండి చంద్రబాబు గారు, ఇది నేను చెప్పట్లేదు, ఆయన చేసే యాక్ట్స్ ని బట్టే ఉంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్న వ్యక్తి హైకోర్టుకు వెళ్లే రూట్ లో అక్కడ హైకోర్టుకు సంబంధించిన బిల్డింగ్లు కడుతున్నారు, హైకోర్టుకు వెళ్లే దారిలో అక్కడ మొత్తం అంతా బ్యానర్లు వేసి పెట్టేశారండి. అంటే బేసిక్ ఫండమెంటల్ రూల్స్ తెలియకుండా సిఆర్డిఏ కావచ్చు లేకపోతే కోర్టు నుంచి వచ్చి వెళ్ళిపోయే కోర్టులో ప్రోటోకాల్స్ చూసే ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. అంటే ఇంత గ్రాస్ వైలేషన్స్ జరుగుతున్నా కూడా ఎటువంటి పర్మిషన్స్ ఎటువంటి ప్రోటోకాల్ కి సంబంధించిన ప్రీరియర్ అప్రూవల్స్ లేకుండా కోర్టుకు వెళ్లే దారిలో ఏకంగా బ్యానర్స్ కట్టేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ప్రోగ్రామ్ కి సంబంధించింది. అంటే ఇంత డెలిబరేట్ గా వైలేషన్స్ చేస్తున్నారు అంటే ఇంకా మీరు ఆలోచించాలంటే కోర్టుకి సంబంధించిన కోర్టు ప్రెమిసెస్ లో కూడా వీళ్ళు ఇలాంటి పబ్లిసిటీ యొక్క డ్రామాలని పబ్లిసిటీ యొక్క బ్యానర్స్ ని కడుతున్నారు అంటే ఎవరు అప్రూవల్ ఇచ్చారు, ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు, పర్మిషన్స్ లేకుండా కూడా ఇలా చేస్తున్నారు అంటే
ఏ రేంజ్ లో పవర్ ని మిస్యూజ్ చేస్తున్నారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. Yes. ఇక్కడ మీరు ఒక పొలిటికల్ అనలిస్ట్ గా ఒక పాయింట్ చెప్పండి. మీరు యూజువల్లీ ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ర్యాండమ్ గా ఒక మనిషి లేచి మాట్లాడే అవకాశం ఉంటుందని నేను అనుకోవట్లేదు. మీరు మీ ఎక్స్పీరియన్స్ తో చెప్పాలి. వాంటెడ్లీ అక్కడ ఆయన విషయం మాట్లాడతారని తెలిసే ఆయనకి మైక్ ఇచ్చారని నేను భావిస్తున్నా. సో అలా మైక్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా అక్కడ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురించిన అంశము మాట్లాడే అవకాశం ఉందని, లేదా ఆ మాట్లాడతారని ఆయనకు ముందు తెలిసిన అవకాశం కానివ్వండి, ఒకేసారి తెలియకపోయినా సరే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆయన మీద ఉన్న ఇంప్రెషన్, ప్రజల్లో ఆయన మీద ఉండే ఒక ఒపీనియన్, వీటన్నింటినీ బేస్ చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఇది ర్యాండమ్గా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన మాట్లాడితే తెలియకుండా మాట్లాడారు అనుకోవాలా, లేకపోతే డెస్పరేట్గానే డెలిబరేటెడ్గానే అది చేశారనుకోవాలంటారా? ఎలా చూస్తారు? ఇది డెలిబరేట్ అటెంప్ట్ ఉంటుందండి. ఎందుకంటే మనందరికీ తెలుసు ఏ ప్రోగ్రామ్ అయినా ఎస్, ప్రీ డిటర్మైన్డ్ తోనే ఉంటుంది, ప్రీ ప్లాన్డ్ గానే ఉంటుంది, షెడ్యూల్ ఉంటుంది, ప్రోగ్రామ్ యొక్క రూల్స్ ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే ముందే అక్కడికి వాళ్ళు ఏమేమి మాట్లాడాలి, ఏం చేయాలి, ఎవరికి మైక్ ఇవ్వాలి, ఎవరికి మైక్ ఇవ్వకూడదు, ఏ వ్యక్తితో మాట్లాడించాలి, ఏ వ్యక్తితో మాట్లాడించకూడదు అని చెప్పేసి ముందే ఆయనకి సంబంధించిన సెక్రటరీ విభాగం మొత్తం డిజైన్ చేసేసి ఉంటుంది ప్రోగ్రాము. ఇదేది అప్పటికప్పుడు ఏదో లేచేసి ఎవరో చెప్పేశారనే మాత్రం అదంతా అబద్ధము, ఇది అవాస్తవము. ఏ మీటింగ్ లో అయినా, ఏ పొలిటికల్ మీటింగ్ అయినా, ఏ గవర్నమెంట్ మీటింగ్ అయినా, ఈవెన్ కామన్ మ్యాన్ పెట్టుకుంటే కామన్ మీటింగ్లు అయినా కూడా ఒక పబ్లిక్ మీటింగ్స్ తప్పనిచ్చి మిగతా ఏ మీటింగ్స్ అయినా కూడా ఇవన్నీ ప్రీ డిటర్మైన్, ప్రీ ప్లాన్డ్ గానే ఉంటాయి తప్ప. ఓకే, నిజం చెప్పాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ మైలిషియస్ ఇంటెన్షన్ ఆఫ్ డిఫేమింగ్ ఆఫ్ ఎ పర్సనల్ క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్. ఇట్స్ ఎ క్రైమ్. ఓకే, ఎందుకంటే ఇది ప్రీ ప్లాన్డ్ అన్నమాట. అది ఇప్పుడు ఏ వ్యక్తికి వాళ్ళు సెలెక్టివ్ గా ఉంటారు అక్కడ. లేచి వాడు ఏదో నెగిటివ్గా మాట్లాడేస్తే, అవును, ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడేస్తే సమస్య వస్తుంది కాబట్టి నువ్వేం మాట్లాడతావు, ఇష్యూ ఏంటి అని తెలుసుకొని తర్వాత మైక్ ఇస్తారా? నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే చెప్పగలుగుతాను. నేను ఒక స్లిప్ రాసిస్తారు, నేను మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలంటే అతను ఎవరు, ఏం బ్యాక్గ్రౌండ్, ఎవరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇవన్నీ రాసిస్తేనే వాళ్ళు మైక్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. సో ఇది మనకు తెలిసింది. ఇప్పుడు మనకు తెలియని, ఇప్పుడు వీళ్ళు చాలా మంది అనొచ్చు, ఇప్పుడు మీ వీడియో, ఈ వీడియో డిబేట్ చూసి చాలా మంది టీడీపీ కార్యకర్తలు కానీ, టీడీపీ సింపథైజర్ కానీ, లేకపోతే రకరకాల వాళ్ళు కామెంట్స్ రాస్తుండొచ్చు. నువ్వు చూసావా, లేకపోతే నేను ఓపెన్ గా కామెంటర్స్ నేను చెప్తున్నా, బాబు మీకు తెలుసో తెలియదు కానీ నేను అదే పొలిటికల్ సెగ్మెంట్ లో వచ్చున్నాను కాబట్టి ఇది ప్రీ డిఫైన్డ్ గా ప్రతి ఒక్కరు చేసేదే, అందరూ చేసే పనే ఇది. మాకు తెలుసు కాబట్టి చాలా క్లియర్ గా చెప్తున్నాం. ఏం మీకు తెలీదా? ఒకవేళ కామెంట్లు పెట్టేవాళ్ళు కావచ్చు, ట్రోలింగ్ చేసే వాళ్ళు కావచ్చు, ఇప్పుడు వీడియో చూస్తే ఏం మీకు తెలీదా, మీరు చేయట్లేదా, మీరు చేసే పనులు అవే కదా. మరి నిజాలు బయటికి వచ్చినప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. మనము కంట్రీలోకి, డెవలప్మెంట్ స్టేట్ లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రోగ్రెసివ్ థింగ్స్ ని మనం తీసుకోవాల్సిన అవసరం చాలా అయితే ఉంది. రైట్, ఫైనల్ పాయింట్ చెప్పండి. అంటే చేసే ఆరోపణ అధికారుల మీద చేయడంతో పాటు, అంటే సరే నాయకుడి మీద చేస్తారని మీరు భావించారు కానీ దాంతోపాటు అధికారుల మీద 32 సార్లు ఎంఆర్ఓ దగ్గరికి, 4 సార్లు ఆర్డీఓ దగ్గరికి, 6 సార్లు కలెక్టర్ దగ్గర పోయినా సరే నాకు న్యాయం జరగలేదు అని చెప్పే క్రమంలో మీరు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని తిట్టే ఆలోచనతో మీ అధికార యంత్రాంగమో లేకపోతే మీ పాలనలో కరెక్ట్గా లేదు అని యాక్సెప్ట్ చేసినట్టుగా ఏమైనా అనిపిస్తుందా మీకు? ఆ పాయింట్తో క్లోజ్ చేద్దాం. అంటే వాళ్ళు ఏదో చూపించుకోవాలి, డిఫేమింగ్ చేయాలని ఒక చోటికి వెళ్ళి చేయాలనే ఒక ప్రీ ప్లాన్ ప్రోగ్రామ్ లో మనం అంటాం కదా, 1,000 చూపిస్తే 3,000 మన వైపు ఉంటాయి అన్నట్టు. నేను అందుకే మీకు ఇందాక ఓపెనింగ్ స్టేట్మెంట్ లో కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏజ్ ఎక్సెస్ అయిపోయింది, ఆయన తీసుకునే డెసిషన్స్ డామేజింగ్ తప్పనిచ్చి ప్రోగ్రెసివ్ లేవు. ఈ రోజు ఆయన ప్రతి ఒక్కటి బూమ్ రాంగ్ ఎందుకు అవుతుందంటే బికాస్ ఆఫ్ రీజన్ హిస్ ఏజ్ అండ్ హిస్ మైండ్ సెట్ అండ్ హిస్ కాంటాక్ట్. మీరు లోకేష్ ని సీఎం చేయాలని జరుగుతున్న డిస్కషన్ కి ఏదో పాజిటివ్ పాయింట్స్ ఇచ్చినట్టుంది. సీఎం చేసిన నేనేమంటానంటే చిదంబరం గారు ఈవెన్ లోకేష్ సీఎం అయినా కూడా ఐ అప్రిషియేట్ హిమ్. రీజన్ చెప్తాను చూడండి. ఈ పెద్దలన్నీ అంటే ఈవెన్ మా ఇంట్లో కూడా పెద్దలు ఉన్నారు, మా ఇంట్లో కూడా 4 fathers ఉన్నారు, మా ఇంట్లో కూడా తాతలు ముత్తాతలు అందరూ ఉన్నారు. నేను అందరికి చెప్తున్నా, మీరు చెప్పే భాషలు ఏంటి ఈ ముసలోళ్ళందరూ, ఐఎమ్ సారీ, ఒకవేళ వాళ్ళు ఏమైనా బాధపడి కూడా నాకు అభ్యంతరం లేదు. ఓల్డ్ ఏజ్ అనొచ్చు, లేకపోతే తెలుగులో ముసలి అనొచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు అనుకుందాం. మీరందరూ చెప్పేది ఏంటయ్యా, మాకు భవిష్యత్తు కోసం మేమున్నాం, మా పిల్లల కోసము, మీ భవిష్యత్తుల కోసం మేము పాటు పడుతున్నాం, తప్పించిపోతున్నాం అన్నప్పుడు మేము పనిచేస్తాం, మాకు ఇవ్వండి ఆ పవర్ ని. మీరు చేతిలో పట్టుకొని గుర్రం యొక్క కాడు మొత్తం అంతా చేతిలో పట్టుకునేసి మీరు గుర్రం తోలు అంటే ఎక్కడి నుంచి తోలుతాం మేము? మా చేతికి ఇస్తే మేము తోలుతాము, మీరు పక్క నుండి అడ్వైజరీ చేయండి. దట్ ఈస్ రైట్. ఇండియా ఎందుకు డెవలప్ అవ్వలేకపోతుందంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళందరూ తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెడితే ఇంట్లోనే జరగట్లేదండి. డొమెస్టిక్ లైఫ్ లో ఐఎమ్ సారీ టు సే అండి, డొమెస్టిక్ లైఫ్ లోనే లేనిది సోషల్ లైఫ్ లో ఏ విధంగా వర్కౌట్ అవుతుంది చిదంబరం గారు మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. యూత్ మొత్తం కూడా ప్రశ్నిస్తున్నా, ఈవెన్ 55 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా యూత్ కింద నేను కన్సిడర్ చేస్తాను. వాళ్ళని కూడా ఒకసారి ప్రశ్నించుకోండి. ఎందుకంటున్నానంటే 70 years వ్యక్తి ఏం చేయగలుగుతాడు, అతని మైండ్ ఎంతవరకు పనిచేస్తుంది? సరే ఆయనే పెద్ద సూపర్ తోప్ అని అనుకున్నప్పుడు ఆయన మరి మిగతా వాళ్ళు
మరి ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి నువ్వు 60 years కి రిటైర్మెంట్ పెట్టావు? ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి 72 ఎందుకు పెట్టలేదు మరి ఆ లెక్కనైతే? రైట్ కొత్త డిస్కషన్లోకి వెళ్తున్నాం. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ బాలగారు, మంచి విశ్లేషణ అందించారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఆరోపణలు చేసే నేపథ్యంలో ఇదంతా ప్రీ ప్లాన్డ్గానో లేకపోతే డెలిబరేట్గా చేసే ప్రయత్నం చేశారన్నది అర్థం అవడానికి కొన్ని పాయింట్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. ముఖ్యంగా ఎవరు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు పూర్తిగా ముందుగానే అధికారులకు లేకపోతే ఆ ప్రోగ్రామ్ని ఆర్గనైజేషన్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీద ఇలాంటి ఆరోపణ వస్తుందో లేకపోతే ఆయన ఆరోపణ చేస్తారో అన్నప్పుడు అసలు విషయాలు తెలుసుకొని ఉండాల్సిన అవసరం లేదంటారు అన్నది ఒకటి. తర్వాత బుగ్గన రాజేంద్ర రెడ్డి చాలా క్లియర్గా చెప్తున్నారు, 100 ఏళ్ళ నుంచి నేను అదే ఇంట్లో ఉన్నాను, 100 ఏళ్ళ నుంచి నా వ్యక్తులందరూ అక్కడే ఉన్నారు, మీరు వస్తే ఒకరోజు మొత్తం తిరిగి చూపిస్తాను, తిప్పి చూపిస్తాను, నా ఆస్తులు ఏంటి, వాటిలో ఆక్రమణకు గురైనవి ఏంటి అనేది మీరే చూసుకోవచ్చు. అలాగే 75% మా ఆస్తుల్ని ప్రజలకు మేము పంచిపెట్టాం కాబట్టి ఆ లెక్కలు కూడా ఇస్తామని చెప్తున్నారు. సో మేము చంద్రబాబు నాయుడు ఏమైనా టైం తీసుకుని వెళ్తారా చూద్దాం. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.